మెగా 9 మనిషికి కృతజ్ఞత లేకపోతే వాడు మృగంతో సమానం. కానీ ఒక దేశానికే కృతజ్ఞత లేకపోతే దాన్ని ఏమనాలి? ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే రక్తం మరుగుతోంది. అక్కడ హిందువులను ఊచకోత కోస్తున్నారు, ఆడబిడ్డలను అవమానిస్తున్నారు, పవిత్రమైన గుళ్లను కూల్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మన దేశం నుంచి వెళ్లే సరుకులు మాత్రం వాళ్లకు కావాలి. దీనినే అంటారు అన్నం పెట్టిన చేతికి నరికే అరాచకం అని. ఒకవైపు బంగ్లాదేశ్ వీధుల్లో బాయ్కాట్ ఇండియా అని అరుస్తున్నారు, భారతీయ వస్తువులను తగలబెడుతున్నారు. మరి అదే నోటితో మన దేశం పంపిన 210 టన్నుల నిత్యావసరాలను ఎలా తింటున్నారు? భారత్ పంపిన ఉల్లిపాయలు లేకపోతే అక్కడ పొయ్యి వెలగదు, మన సరుకులు లేకపోతే అక్కడ జనం ఆకలితో అలమటించాలి. తిండికి ఇండియా కావాలి, కానీ ఇక్కడి ప్రజల మీద మాత్రం విషం చిమ్ముతారా? బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువుల పరిస్థితి వర్ణనాతీతం. దైవ దూషణ అనే ఒకే ఒక్క నెపంతో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని నడి రోడ్డుపై కొట్టి చెట్టుకు వేలాడదీసి ఊపిరి ఉన్నప్పుడే నిప్పంటించి తగలబెట్టారు. ఇది 21వ శతాబ్దమా లేక రాక్షస రాజ్యమా? 1971లో మన భారత సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలిచ్చి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తే మీరు తిరిగి ఇస్తున్న బహుమానం ఇదేనా? ఆనాడు మన వాళ్ళు రక్తం చిందించింది ఇలాంటి అణగారికులను రక్షించడానికా అని అనిపిస్తోంది. 1951లో 22% ఉన్న హిందువులు నేడు 8% లోపుకు పడిపోయారంటే అది మామూలు విషయం కాదు. అది పక్కాగా జరుగుతున్న మతపరమైన వేధింపులు. కేవలం గడిచిన ఏడాదిలోనే మైనారిటీల మీద 2400కు పైగా దాడులు జరిగాయంటే అక్కడ అసలు చట్టం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఒకవైపు మన వాళ్ళు ఆకలి తీరుస్తుంటే మరోవైపు వాళ్ళు మన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఈ దారుణాన్ని చూస్తూ ఇంకా ఎంతకాలం ప్రపంచం మౌనంగా ఉంటుంది? వేరే దేశాల్లో ఏదో జరిగిందని గొంతు చించుకునే మన దేశపు సెలబ్రిటీలు ఇప్పుడు ఏమైపోయారు? ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్టులు పెట్టే మీ కళ్ళకు పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హిందువుల ఇల్లు తగలబడుతుంటే కనిపించడం లేదా? మతం చూసి మీ మానవత్వం స్పందిస్తుందా? మీ సెలెక్టివ్ మౌనం బాధితుల పట్ల చేస్తున్న ద్రోహం కాదా? అన్నం పెట్టిన దేశంపైనే ఏడుస్తున్న బంగ్లాదేశ్ అరాచకాలను ఇప్పటికైనా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి గట్టిగా ప్రశ్నించాలి. లేదంటే చరిత్ర మనల్ని క్షమించదు.